జోహార్ కాడా మన వీరులకు, జోహార్ కాడా మన వీరులకు, గౌడ నాయకుల ఐక్యత, సాధిద్దాం సాధిద్దాం సర్వై పాపన్న గౌడ్. पापन्न गौड, सरदार सर्वाई पापन्न गौड, गौड़ ऐक्यत, गौड़ ऐक्यत, गौड़ ऐक्यत, गीता गीता ऐक्यत. జోహార్ కాడా మన వీరులకు, జోహార్ కాడా మన వీరులకు, ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత. మనని మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు జీవించాలి. గతంలో 40 సంవత్సరాలు 400 సంవత్సరాల క్రితం సర్దార్ పాపన్న గౌడ్ గారు ఆ ముగ్గులు రాజులతో పంట పండినా పండకుండా మనకు ట్యాక్సులు వేసుకుంటూ ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా భూములు లేక కళ్ళు వృత్తి మీద కూడా ఆధారపడి ఉన్న కార్మికులకు కూడా ట్యాక్సులు వేసుకుంటూ చెట్టు గీసిన దానికి ట్యాక్సులు కట్టుకుంటూ ఆ విధంగా ఇబ్బంది పెట్టారే. అంటే ఆ రోజుల్లో 400 సంవత్సరాల్లో నా బీసీలకు అన్యాయాలు అవుతా ఉన్నాయని పోరాడిన వ్యక్తి, వారిని మనం గౌరవంగా చెప్పుకోవాలి. అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని అయినంత మట్టుకు మేము కూడా గతంలో పెద్దలు రాజాగోడు ఉండే మీ గీతా కార్మికులు నాయకుడు, వారు మేము కలిసి ఎక్కడైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు స్వయం కృషితో బతకాలి, జీవించాలి అన్న ఉద్దేశంతో నిజామాబాద్ కానీ, బోధన్ కానీ, విలేజ్లు కానీ టీపర్ ట్యాపర్ అంటే చెట్లు గీసుకొని చేసుకునే వాళ్లకు అప్పుడే మనం సొసైటీలు ఇచ్చాం. గత 30 ఇయర్స్ క్రితం, 25 to 30 ఇయర్స్ క్రితం ఈ విధంగా ఆ పెద్దలు మనకేదైతే ఆదర్శంగా చెప్పిపోయారో అవి కూడా ఇప్పటి వరకు మనం పాటిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మనమందరం ఐక్యతగా ఉండి 4 సంవత్సరాల కిందనే పోరాడిన వ్యక్తిని దేనికి భయపడకుండా నా ప్రజలు, నా కులస్తులు, నా బీసీలు అన్యాయమైతా ఉంటే నా జీవితం ఉంటేంది లేదు అని దయచేసి మనమందరం ఆలోచించి మన తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న దాన్ని అన్ని విధాలుగా ఎవరికైతే హక్కులు ఉన్నాయో హక్కుల మీద జీవించి బతకడానికి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. పౌరుషానికి ప్రతీక అయిన పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ అదేవిధంగా గౌడ సోదరిమణులకు ఈ జయంతి దినాన అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆనాడు బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ రోజు పెత్తందారులకు, మొఘలులకు గెరిల్లా యుద్ధ తరహాలో ఎదుర్కొని కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని ఆయన గోల్కొండ కోటను జయించిన మహావీరుడు, ఆ బహుజన నాయకుడు,
ఆయన జీవితం సర్వస్వం కూడా గౌడుల కోసము బహుజనుల కోసము ఆయన జీవితం సమర్పించిన మహా మనిషి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకులకు నేను కోరుతా ఉన్నా, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బహుజనులకు మీరు ఇస్తాన్న 42% రిజర్వేషను ఈ స్థానిక ఎన్నికలలో కల్పించాలని నేను వారిని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా యువకులు సర్దార్ పాపన్న గౌడ్ వారిని ఆదర్శంగా తీసుకొని వారి జీవితంలో ముందుకు సాగాలని, మన సమాజం కోసం అన్నిటికీ సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మరి ఒకసారి ఆయన జయంతి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు.